కొన్నిసార్లు కాళ్ళు కనిపించాయి, కొన్నిసార్లు జుట్టు బయటకొచ్చింది, కొన్నిసార్లు అస్థిపంజరాలు దర్శనమిచ్చాయి. ఒక స్కూల్ డ్రెస్ అయినా అందులో ఊపిరి లేదు. ఒక చీర, కానీ ఆ చీర కింద ఉన్న దేహంలో జీవం లేదు. చర్మం లేకుండా కాల్చిన ముఖాలు, భూమి కింద పారేసిన శవాలు. వాళ్ళు అమ్మాయిలు, వాళ్ళు చిన్నారులు, వాళ్ళు మనవాళ్లే. ఆ దేవాలయం ముందు నిలబడే ప్రతి భక్తుడి అడుగు కింద ఒక రక్తపు చరిత్ర పూడ్చి ఉంది. ఇది అమ్మాయిల ఆత్మల కథ. ఇది ఒక శవాల పల్లకి కింద నడిచే నిస్సహాయత కథ. ఇది ధర్మస్థల మాస్ బరియల్స్ కథ. ఇంతకీ కర్ణాటకలో సంచలనం రేపిన ధర్మస్థల సిరీస్ ఆఫ్ మర్డర్స్ ఆరోపణలు నిజమేనా? 20 ఏళ్ల క్రితం అక్కడ కొన్ని ఘాతకాలు జరిగాయా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా బిగ్ డిస్కషన్ కు దారితీశాయి. అప్పట్లో కొన్ని హత్యలు జరిగాయని, తానే స్వయంగా డెడ్ బాడీలను పూడ్చిపెట్టాను అంటూ ఓ వ్యక్తి చేసిన ఆరోపణలతో కలకలం మొదలైంది. కొన్ని రోజులుగా సంచలనం కలిగిస్తున్న ధర్మస్థల సీక్రెట్ బరియల్స్ ఎపిసోడ్ పై ప్రభుత్వం ఓ ప్రాథమిక దర్యాప్తుకు ఆదేశించింది. ఈ కేసును ఛేదించేందుకు సిట్ ఏర్పాటైంది. ఇంతకీ అసలు ధర్మస్థలలో ఏం జరిగింది? ఈ మాస్ బరియల్ కథ ఏంటి? జూలై 3న ఓ వ్యక్తి ధర్మస్థల పోలీస్ స్టేషన్లో ఓ ఫిర్యాదు చేశాడు. 15 ఏళ్ల క్రితం తాను కొన్ని శవాలను పాతిపెట్టానని చెప్పాడు. చేసిన పాపాలు వెంటాడుతాయనే భయంతో తానిప్పుడు ఇలా ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చాడు. నిజానికి ధర్మస్థల అంటే కేవలం కన్నడిగులకే కాదు, యావత్ దేశంలోని హిందువులకు పవిత్రమైన స్థలం. మంజునాథ స్వామి దేవాలయ పరిసరాల్లోని చిక్కని అడవులు ప్రస్తుతం అంతు చిక్కని రహస్యానికి కేంద్రంగా మారాయి. 2 దశాబ్దాలుగా ఈ దేవాలయ పరిసర ప్రాంతాల్లో మహిళలు సడన్ గా కనిపించకపోవడం, వారిలో ఎక్కువ మంది విద్యార్థినులుండడం, పోలీసుల రికార్డుల్లో వీరి ఆచూకీ కోసం ఫిర్యాదులు నమోదైనా వాటిపై పారదర్శక విచారణ జరగలేదన్న వాదన స్థానికుల నుంచి వినిపించేది. ఈ ప్రాంతంలో ఎవరికీ అంతు చిక్కని దురాగతాలు మాత్రం కొనసాగుతూనే ఉండేవి. 2003 నుంచి దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో గుర్తు తెలియని మృతదేహాలు, ప్రధానంగా మహిళల మృతదేహాలు, పుర్రెలు, ఎముకలు, అస్థిపంజరాలు బయటపడుతున్నట్లు సోషల్ మీడియాలో గతంలో కూడా ప్రచారం జరిగింది. ఇక ఇటు ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి శానిటేషన్ వర్కర్గా పనిచేస్తున్నాడు. తాను 20 ఏళ్ల పాటు ఇలా అనేక మంది మృతదేహాలను పాతిపెట్టానని, వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారని, కొందరిపై లైంగిక దాడి జరిగినట్లుగా, మరికొందరిపై యాసిడ్ దాడులకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని చెప్పాడు. దీంతో ఈ కేసు కర్ణాటకలో తీవ్ర దుమారాన్ని రేపింది. అసలు ఇందులో నిజం ఏంతో తేల్చాలంటే సిట్ ఏర్పాటు చేయాలని మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఇటు ప్రభుత్వం కూడా ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంది. సిట్ను ఏర్పాటు చేసింది. ఇటు తన ప్రాణాలకు హాని ఉందని ఆ వ్యక్తి వాపోయాడు. ధర్మస్థలలో 1995-2014 మధ్య కాలంలో తాను పనిచేశానని, మృతదేహాలు త్వరగా కుళ్లిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి ఒడ్డున పూడ్చిపెట్టానని చెప్పాడు. 2010లో స్కూల్ డ్రెస్లో ఉన్న బాలిక శవాన్ని మరో చోట పాతిపెట్టాడట. ఇలా కొన్ని మృతదేహాలను పూడ్చి మరికొన్నింటిని కాల్చేశాడట. అంతేకాదు, తాను చెబుతున్న దానికి సంబంధించిన ప్రదేశంలో ఓ అస్థి పంజరాన్ని కూడా ఆధారంగా చూపాడన్న ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో 2003 నాటి ఓ మిస్సింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తును తిరిగి చేపట్టాలనే డిమాండ్ తెరపైకొచ్చింది. 2003లో తన ఫ్రెండ్స్తో కలిసి ధర్మస్థలకు వెళ్లిన తన కూతురు అనన్య భట్ ఈ మృతదేహాల్లో ఉందేమో చూడాలి అంటూ ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే 2012లో హత్యాచారానికి గురైన సౌజన్య అనే మరో విద్యార్థి కేసును కూడా రీఓపెన్ చేయాలనే డిమాండ్ ప్రారంభమైంది. మొత్తంగా ధర్మస్థలలో తాజాగా పరిణామాలు పోలీసులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఫిర్యాదు చేసిన మాజీ శానిటేషన్ వర్కర్ చెప్పిన దాంట్లో నిజం ఎంత అనేది తేల్చే పనిలో మంగళూరు పోలీసులున్నారు.